వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీ నుంచి సజ్జల అవుట్, జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన సలహాదారుగా పనిచేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎప్పుడు కూడా ఆయన ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉండేవాళ్ళు. వివాదాలంటే ఆయనకి ఇష్టమా లేకపోతే ఆయన వివాదాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ ఎప్పుడూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువగా వివాదాల్లో ఇరుక్కుంటూ వచ్చారు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డిని తీసేయాలి, పక్కన పెట్టాలి. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం కావడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేసి చాలామంది అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని వార్న్ చేస్తూ వచ్చారు. బయటికి వెళ్ళిన వాళ్ళు, పార్టీలో అసంతృప్తులుగా ఉన్నవాళ్ళు, పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నవాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డిని వార్న్ చేసే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కానీ ఆ ధైర్యం చేయలేకపోయారు. ఆ ధైర్యం చేయలేకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సజ్జలాన్ని నిజంగానే పక్కన పెడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఆ చర్చ జరగడానికి ఇక్కడ కారణం ఏంటంటే నిన్న మొన్న పార్టీ ప్లేనరీ నిర్వహిస్తే ఆ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడా కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సజ్జల ఈరోజు అటు జగన్మోహన్ రెడ్డి తర్వాత తానే అన్నట్టుగా ఆయన బిల్డప్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు పార్టీ కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమానికి డుమ్మా కొడతాం మాత్రం చాలా సీరియస్గానే హాట్ టాపిక్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి వాంటెడ్లీ ఆయన పక్కన పెడుతున్నారా, కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి పక్కకు తొలుగుతున్నారా అన్న చర్చ కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతోంది. అయితే అసలు దీనికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మొన్న క్యాబినెట్ మీటింగ్కి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని చెప్పి రోజే తిడతా ఉన్నారు. డిప్యూటీ సీఎం కాబట్టి క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిందే అని చెప్తా ఉన్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్ పెడితే ఇంకా వాళ్ళకి ఏం పనులు ఉండవు. ముందే ఇంటిమేషన్ ఇచ్చి ఆయన ఎక్కడికో వెళ్ళి ఉండొచ్చు, తన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉండొచ్చు, కానీ రోజా దాన్నే హైలైట్ చేస్తూ ఉన్నారు. ఈవిడ ఎన్నోసార్లు అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి కూడా ఏదైతే జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వెళ్ళింది అది మర్చిపోయినట్టున్నారు. అయితే ఇక్కడ మన సబ్జెక్ట్ కూడా డీవియేట్ అవుతున్నట్టుంది. సజ్జల రామకృష్ణారెడ్డి విషయానికి మనం వస్తే, సజ్జల రామకృష్ణారెడ్డి ఫస్ట్లో ఒక జర్నలిస్ట్గా ఉండేవాళ్ళు. ఆయన తర్వాత తన బ్రదర్ ద్వారా ఆయన సిమెంట్ ఫ్యాక్టరీస్ వీటన్నిటితో హైలైట్ అయినప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందు నుంచే వైఎస్ రాజశేఖరుడు ఉన్నప్పటి నుంచే ఆయన జగన్మోహన్ రెడ్డి మీడియాతోనే అసోసియేట్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీలో ఆయన కూడా కొంత క్రియాశీలకంగా మారారు. పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా పార్టీలో కొంత క్రియాశీలకంగా ఉండేవాళ్ళు. భారతీయ దగ్గర బంధువు కావడం కూడా అదొక రకంగా ఆయనకి హెల్ప్ అయిందని అనుకోవాలి. బట్ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకి రాజ్యసభ రావడం, ముందుగా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం, బట్ పదవుల విషయంలో సజ్జల మాత్రం వెనకనే పడుతూ వచ్చారు. ఆ ఆధిపత్య పోరు ఉంది. అందుకే వాళ్ళిద్దరి మధ్య లోటస్ పాండ్ వేదికగా రెండు వర్గాలు ఉండేవి, సజ్జల వర్సెస్ సాయిరెడ్డి వర్గం అన్నట్టుగా. ఎన్నోసార్లు ఆ ఆధిపత్య పోరు పైకే కనిపిస్తూ ఉండేది మీడియాకు కూడా. ఏదైతే రాజ్యసభ సభ్యత్వాన్ని విజయసాయిరెడ్డికి ఇవ్వడానికి కూడా సజ్జల వర్గం డైజెస్ట్ చేసుకోలేకపోయిండేది. అందుకే ఆ ఇగో బయటికి కనిపించకపోయినా ఎప్పుడు ఆధిపత్య పోరు మాత్రం చాలా సీరియస్గా నడుస్తూ ఉండింది, ఎవరిది అప్పర్ హ్యాండ్ అన్న విధంగా. కానీ సాయిరెడ్డికి మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర పట్టుంది, ఆ స్థాయిలో ప్రయారిటీ ఉండింది. అటు పార్టీలో ఆయన నెంబర్ 2గా ఉండేవాళ్ళు. ఢిల్లీ స్థాయిలో తన పరిచయాలు పెంచుకోవడం కానీ, మోడీ అండ్ చంద్రబాబు నాయుడుకి గ్యాప్ వచ్చిన తర్వాత ఆ గ్యాప్లోకి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళడం కానీ, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ పార్టీకి స్ట్రాటజిస్ట్గా ఒప్పించడం కానీ, ఇవన్నీ కూడా ద బెస్ట్ లైజనర్గా నిలబెట్టాయి విజయసాయిరెడ్డిని. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉంటే పార్టీ కోసం అండగా నిలబడతాం కానీ ఇవన్నీ ఆయన ద బెస్ట్గా నిలబెట్టాయి. అట్ ద సేమ్ టైం ఈయన పార్టీలో అంత ప్రయారిటీ తీసుకోలేకపోయినారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికలు అయిపోయి 151 సీట్లు వచ్చిన తర్వాత 19లో ఆ రోజు మనకు ఫ్రేమ్ ఉంటుంది, చాలా మంది తెలిసిన విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆలింగనం చేసుకున్న ఫోటో చూస్తేనే రామలక్ష్మణ్లా ఉన్నారన్న అనుకొని కమెంట్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి చాలా మంది అప్పట్లో. అలాంటి సందర్భం నుంచి విజయసాయిరెడ్డి అనే ఒక క్యారెక్టర్ అక్కడ ఉంటే సజ్జల లాంటి వాళ్ళకి అక్కడ చోటు ఉండదు సీఎంఓలో. అందుకే చాలా స్ట్రాటజిక్గా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చి పక్కకు పంపించారు. అప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు ప్లేస్లోని, ప్రధాన సలహాదారు ప్లేస్లోనే అక్కడ పాతుకుపోయారు. ఎట్ ద సేమ్ టైం తన కొడుకు భార్గవ్ రెడ్డికి ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది, సోషల్ మీడియా బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఆయన వైజాగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఎంవీవీతో కొన్ని విభేదాలు కానీ, తన మీద వచ్చిన భూముల అలిగేషన్స్ విషయంలో, ఆక్రమణల విషయంలో వచ్చిన అలిగేషన్స్ కానీ, ఇక చాలా అంశాల్లో విజయసాయిరెడ్డిని దూరం పెడుతూ వచ్చింది సజ్జల వర్గం. జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ పెంచడంలో కూడా సక్సెస్ అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక అదే సమయంలో తారకరత్న మరణం లాంటి అంశాల్లో కూడా సాయిరెడ్డిని దూరం పెట్టారు. చంద్రబాబు నాయుడుతోని, అదేవిధంగా బాలకృష్ణతోని సన్నిహితంగా ఉండడాన్ని కూడా అదొక పోర్ట్రైట్ చేశారు, రాంగ్ పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత అనుచరుడుగా మారారు. భారతీయులతోని ఉన్న వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండటం కూడా ఆయన కొంత ప్లస్ పాయింట్ అయింది. ఈ విషయంలో పూర్తి స్థాయిలో సలహాదారు అనే కంటే సకల శాఖ మంత్రిగా పనిచేశారు. అలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు అటు ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా. బొత్స లాంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రిగా ఉంటే
ఈయన వెళ్ళి దాని తరపున రివ్యూ చేసేవాడు. అలా ఏ శాఖ అయినా ఈయనే రివ్యూలు చేయడం, గ్రౌండ్లో రియాలిటీస్ ఏందని జగన్మోహన్ రెడ్డి తెలియనివ్వకపోవడం, జగన్మోహన్ రెడ్డి కలవాలని ఎవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వచ్చినా ఈయన వాళ్ళతో మాట్లాడి ఇష్యూ లేకుండా ఇష్యూ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా పంపించేయడం. ఇలా అంటే రాజకీయ అవగాహన లేని కారణంగా అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సలహాదారు పదవిలో పెట్టుకున్న కారణంగా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇది ఎవ్వరూ కాదనలేని అంశం. ఆ రోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 4 ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేశారు. ఉండవల్లి శ్రీదేవి అండ్ దెన్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ దెన్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, యానం రామనారాయణ రెడ్డి. లాస్ట్ మీట్ వరకు తెలియదు వీళ్ళకి 4 ఎమ్మెల్యేలు తమ క్రాస్ ఓట్ వేస్తున్నారని చెప్పేసి. ఆ వెళ్ళిన 4 కూడా అందరి వేళ్ళు సజ్జల వైపే చూపించిన పరిస్థితి. ఈవెన్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక రాజా దగ్గర నుంచి, జక్కంపూడి రాజా దగ్గర నుంచి ఎంతోమంది సజ్జల రామకృష్ణారెడ్డి కారణంగానే మేము ఈ పరిస్థితికి గురయ్యామని చెప్పడం జరిగింది. ఎంతోమంది మాట్లాడారు అలాగా. పార్టీలోంచి వెళ్ళిన వాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు, టికెట్ రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసిన పరిస్థితి. అదే బయటికి విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళినా ఒక్కరు కూడా ఇప్పటిదాకా సాయిరెడ్డిని టార్గెట్ చేయలేదు. సో ఈరోజు అందుకే అందరూ కూడా పార్టీ 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత భార్గవ్ మీద కూడా కేసులు పడ్డాయి, భార్గవ్ని పక్కన పెట్టారు, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పక్కన పెట్టండి అన్న విమర్శ చాలా దృఢంగా వినిపించింది. ఇదే క్రమంలో ఈయన అమరావతికి జగన్ ఒకటి చెప్తే ఈయన ఇంకోటి మాట్లాడడం, మేమే పూర్తి చేస్తామని, ఇలా చాలా అంశాల్లో జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇరికించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇదే సమయంలో చూస్తే చాలామంది డిమాండ్ ఏంటంటే సజ్జల్ని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ కానివ్వద్దు, మీరు సజ్జల్ని పక్కన పెడితే మేము పార్టీలో యాక్టివ్ అవుదామని కొంత సీనియర్లు మాట్లాడుతూ ఉన్నారు. ఈ చర్చ ఆల్మోస్ట్ 6 నెలలుగా ఉంది పార్టీలో. అందుకే జగన్మోహన్ రెడ్డి క్రమక్రమంగా సజ్జలాన్ని కొన్ని బాధ్యతల నుంచి పక్కన పెడుతున్నారు అని కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే పార్టీ ప్లీన్ లాంటి కీలక కార్యక్రమాలకు కూడా సజ్జల దూరం పెట్టారు, సజ్జలాన్ని కావాలని కూడా చర్చ జరుగుతోంది ఆ పార్టీలోనే. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అండగా ఎవరు లేరు కాబట్టి, విజయసాయిరెడ్డి లేరు, ఆర్థికంగా ఆదుకునేందుకు వేమిరెడ్డి లాంటి వాళ్ళు లేరు, మేకపాటి లాంటి వాళ్ళు ఈయన దెబ్బకి సైడ్ అయిపోయినారు, అటు షర్మిల అండ్ తల్లిని చెల్లిని ఆయనే స్వయంగా దూరం చేసుకున్నారు, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు, భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు వివేకానంద రెడ్డి కేసుతోని సతమతం అవుతూ ఉన్నారు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఎక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు, పెద్దిరెడ్డి ఫ్యామిలీ. సో ఇన్ని ఇష్యూలతో నేతలంతా ఇరుక్కుపోయినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సాలిడ్గా నిలబడే పర్సనాలిటీ లేకుండా పోయింది. అందుకే సజ్జల మీద ఉన్న వీక్నెస్తో ఆయన తీసి పక్కన పెట్టలేకపోతూ ఉన్నారు. కానీ పార్టీ సీనియర్ల వైపు నుంచి ప్రెజర్ ఉంది. ఆయన ఇన్వాల్వ్మెంట్ మీద ఆయన సొంత మీడియానే ఆక్షేపణ చేస్తూ ఉంది సజ్జల ఇన్వాల్వ్మెంట్ మీద. అందుకే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి వాంటెడ్లీ పక్కన పెడుతున్నారని కూడా చెప్తున్నారు. లెట్స్ సీ మరి అధికారికంగా పైకి ప్రకటన చేయకపోయినా బట్ సజ్జలకు మాత్రం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి సఫికేషన్ ఎదురవుతుందని మనం చెప్పుకోవచ్చు.